హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదండి. వడియాలు, పిండి వడియాలు ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూడండి. ఎందుకంటే మా అమ్మగారు బాగా పెడతారండి. మా అమ్మగారు ఎలా పెడతారనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా పెట్టుకుంటే, ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే వడియం అనేది విడిపోకుండా ఉంటుంది. అట్లా అనేది చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అల్లం, పచ్చిమిర్చి 2, మనం కారం అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి చూసుకోవాలి. మేము ఒక చీర మట్టికి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నామండి పచ్చిమిర్చి. అట్లా తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా అయితేనే బాగుంటుంది ఈ వడియాలకి. వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మందపాటి గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఎంత తీసుకోవాలనేది మా అమ్మగారు చెప్తారు. ఆ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడే సగ్గుబియ్యం, ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలండి. వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఎంత వాటర్ తీసుకోవాలి, పిండి ఎంత తీసుకోవాలనేది మా అమ్మగారు చెప్తారు చూడండి. అదిగోండి, ఒక లోటా పిండి తీసుకుంటే 6 లోటాల వాటర్ తీసుకోవాలంట. అదే చెప్తున్నారు మా అమ్మగారు. తర్వాత ఆ లోటా పిండిని వేరే గిన్నెలోకి వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పిండి వేసేసుకుంటే మరిగే వాటర్లో వండ చుట్టేస్తుందండి, వడియం రాదు. సో అందుకని వేరే గిన్నెలోకి చన్నీళ్ళతోటి అట్లా పిండి కలుపుకోవాలి. కలిపేసుకున్న పిండిని ఆ విధంగా అయ్యాక మరుగుతున్న వాటర్లో పోసేసుకోవాలన్నమాట. అట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 to 10 minutes అట్లా దగ్గర పడేదాకా చేసుకుంటే చాలు. ఇది పిండి వడియాలు కాదండి. పిండి వడియాలు అనేది గమ్మున గట్టి పడిపోతుంది, చిక్కబడిపోతుంది. 5 to 6 minutes సరిపోతుంది. అట్లా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని 5 to 6 minutes ఉంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి పిండి వడియాలకి, ఎందుకంటే వెంటనే చిక్కబడిపోతుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇంకా వడియాలు పెట్టేసుకోవడమేనండి. ఒకసారి కలిపేసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. ఈ విధంగా వస్తుంది పిండి. స్పీడ్గా పెట్టేసుకోవాలండి. పలచగా లేకపోతే వడియాలు అంత బాగోవు. చూసారా ఎట్లా వస్తున్నాయో? అట్లా వస్తాయి అన్నమాట. ఈ వడియాలు అయితే చాలా బాగుంటాయండి. సాంబార్ చేసుకున్నా, పప్పు చేసుకున్నా ఈ వడియాలను నంచుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగోండి, ఒక చీర మట్టికి మేము పెట్టుకున్నాము ఈ విధంగా. ఇవి ఎండిపోయిన తర్వాత ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, అంత కష్టపడక్కర్లేదు. చక్కగా విడిపోకుండా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మా అక్క చూపిస్తుంది చూడండి. వడియం పెట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ తిప్పి వాటర్ చిమ్ముకోవాలి. వాటర్ చిమ్ముకున్న తర్వాత ఈజీగా ఆటోమేటిక్గా వాటికి అయ్యో ఊడిపోతాయి అన్నమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే కొంచెం వాటర్ చిమ్మేసిన తర్వాత ఈ సైడ్ అటు కొసలు ఉంటాయి కదండి చీరకి, అంచుల్ని గట్టిగా లాగారంటే దానికి అయ్యే ఊడొచ్చేస్తాయి. మేము వీడియోలో చూపిస్తాం చూడండి. ఇట్లా వాటర్ చిమ్మేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పి అదిగోండి ఆటోమేటిక్గా అవే ఊడొచ్చేస్తున్నాయి. చూసారా? అటు ఇటు కొసలు లాగామంటే అదిగోండి వాటికి అయ్యే ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనం తీయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత ఒక 2 days మళ్ళీ అవి వేరే క్లాత్ మీద ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా తీసుకున్న తర్వాత కూడా ఎండబెట్టుకోవాలండి, ఎందుకంటే వాటర్తో తింటాం కదా మళ్ళీ మెత్తబడతాయి. సో చూసారా అట్లా వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా పగలకుండా వస్తాయి. ఓకే గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్